హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం సస్రియాకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ సెటిల్ బై 926. ఒకవైపేమో ఇమాన్యుల్ ఏడుస్తుండు, రితు అసలు మనకు సపోర్టే చేస్తలేదు, ఎప్పుడు చూసినా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అని. ఇంకోవైపు రితు రితు అసలు నేను తీసుకున్న డిసిజన్ రాంగే కాదు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, 100% నేను తీసుకున్న డిసిజన్ అయితే రాంగే కాదని రితు అనుకుంటుంది. అమ్మ రితు, నీకు ఒకవేళ అంత కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు తీసుకున్న డిసిజన్ మీద, నువ్వు గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇమాన్యుయల్‌తో గానీ, మిగతా వాళ్ళతో గానీ, బర్నీతో గానీ మాట్లాడేదానివి. అన్న నాకు ఇలా అనిపిచ్చింది, సో అలా డిసిజన్ తీసుకున్నా అని. నీకు గూడా తెలుసు నువ్వు తీసుకున్న డిసిజన్ రాంగ్ అని. పవన్ మీద నీ మనసు జారిపోయి ఆ డిసిజన్ తీసుకున్నావని నీకు గూడా తెలుసు. ఆ! అందుకోసమే నువ్వు ఏడుస్తూ పవన్ కళ్యాణ్ రాంగానే మొత్తం హగ్గులిచ్చుకుంటూ ఆహా! ఇలాంటి దాంట్లో అయితే ఫస్ట్ ఇదంతా స్క్రాప్ ఆపేసి ఫస్ట్ వెళ్ళి అన్న నాకు ఇట్లా అనిపించింది అన్న, అందుకోసం అలా డిసిజన్ తీసుకున్నా అని చెప్తా ఉండే నువ్వు. ఒకవేళ నీ డిసిజన్ కరెక్ట్ ఉంటే. నువ్వు అన్‌ఫెయిర్‌గా ఉన్నావు కాబట్టే ఇవన్నీ నాటకాలు చేసినావమ్మా. టీనెన్స్ నుండి ఒకరు ఓనర్ అవ్వడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టిండు. టాస్క్ జరిగేటప్పుడు ఫ్లోరా వచ్చి తనుజను గట్టిగా పట్టుకుంది. సుమన్ అన్నతో అంటుంది, "అన్న తీసుకో అన్న, తనుజ దగ్గర నుండి నువ్వు ఓనర్ అయిపోతావా అన్న, నువ్వు గెలుస్తావా అన్న, నువ్వు తీసుకో అన్న" అని చెప్తుంది. సుమన్ శెట్టి అన్న ఏమో తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? ఆలోచించిండు. అక్కడేమో ఫ్లోరా తీసుకో అన్న అంటుంది. ఇక సుమన్ శెట్టి అన్నకు అర్థం కాక ఇట్లా నెత్తి కొట్టుకుంటుండు. నాకైతే క్యూట్‌గా అనిపించింది ఆ మూమెంట్ అసలు. సంజన గేమ్ మధ్యలోనే వాలంటరీలీ ఎగ్జిట్ తీసుకుంది. నేను ఎగ్జిట్ తీసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇమాన్యుయల్‌ని సపోర్ట్ చేస్తా అన్నది. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫైన్. బట్ నాకేం నచ్చలేదంటే, సీ సంజన ఆర్గ్యూ చేసేటప్పుడు ప్రియాతో గానీ, రితుతో గానీ అసలు రితుని తీసేయండి ఈ రౌండ్‌లో. ఎందుకంటే రితు దగ్గర ఒక్క ఐటెమ్ కూడా లేదు. రితు బాస్కెట్‌లోనే ఏం ఐటెమ్స్ లేవు, తీసేయండి అని చెప్పి ఆర్గ్యూ చేస్తుంది. నిన్న గేమ్ కూడా చాలా అన్‌ఫెయిర్‌గా ఆడింది అని ఆర్గ్యూ చేసింది. నాకేం నచ్చలేదంటే, సంజనాకి ఒకవేళ రితుని తీసేయాలనిపిస్తే డైరెక్ట్ వెళ్లి రితుని అటాక్ చేయాలుండే. పాపం సుమన్ శెట్టి అన్న దగ్గర వచ్చి మొత్తం ఐటెమ్స్ పడేసింది. రాము దగ్గర వెళ్ళి అక్కడ ఐటెమ్స్ పడేసింది. లాస్ట్ రితు దగ్గర వచ్చి రితుతోని ఆర్గ్యూ చేస్తుంది. నాకు అసలు తన స్ట్రాటజీ అర్థం కాలే. నా ప్రకారం అయితే ఈ సంజనకి స్ట్రాటజీ ఉండదు, ఏముండదు. జస్ట్ ఏదో ఒకటి చేయాలి, స్క్రీన్ మీద కనిపియాలి, ఫుటేజ్ దొరకాలి అంతే. ఒకళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి సంతోషపడే రకం అయితే నేను కాదు భయ్. బట్ ఈరోజు రితు ఏడుస్తుంటే ఏమైనా ఫీల్ ఉందా అసలు దాంట్లో? రితు ఏడిస్తేనే అంత ఫీల్ ఉంటే రేపటి రోజు సంజన గాని, ప్రియ గాని ఏడిస్తే ఆహా! ఓహో! ఏమన్నా ఫీల్ ఉంటదా? ఈరోజు రితుకి ముగ్గురు పట్టుకున్నారు. సంజన, ఫ్లోరా, ఇంకా ఈ సుమన్ శెట్టి అన్న. రితు ఏడుస్తుంది, "అన్నా ప్లీజ్ అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా" అని. ఇమాన్యుయల్‌కి రిక్వెస్ట్ చేస్తుంది. "ఇమాన్యుయల్ ప్లీజ్ ఇమాన్యుయల్ తీసుకోకు ఇమాన్యుయల్" అని. బట్ ఇమాన్యుయల్ వచ్చి, "అమ్మా గేమ్ అమ్మా తీసుకోవాల్సిందే అమ్మా" అని చెప్తుండు. ఒకవేళ రితు నిన్న అన్‌ఫెయిర్ డిసిజన్ తీసుకోకుండా ఇమాన్యుయల్ ఇలా చేసి ఉంటే, ఇమాన్యుయల్‌కి నెగెటివ్ అయిపోయేవాళ్ళు ఆడియన్స్. రితు ఫ్యాన్ బేస్ ఇలా పెరుక్కుంటా వెళ్ళిపోయేది. బికాస్ ఆ క్లిప్ అంతవరకు క్లిప్ చూస్తే మొత్తం పాపం అనిపించింది రితుకి. బట్ నిన్న దాంతో మనం కనెక్ట్ చేసుకుంటే, ఏదైతే అన్‌ఫెయిర్ డిసిజన్ తీసుకుందో దాంతోని కనెక్ట్ చేసుకుంటే మంచిగా అయింది రితుకి అన్నట్టు అనిపించింది. అది కాకుండా తన ఫ్రెండ్స్‌తోనే గొడవ పెట్టుకుంటుంది. తన ఫ్రెండ్స్ దగ్గర నుంచే లాక్కుంటుంది ఈరోజు. తనుజ దగ్గర నుండి, ఇమాన్యుయల్ దగ్గర నుండి. నాకైతే ఈ టైంలో ప్రియా, శ్రీజ కన్నా వేస్ట్ అసలు రితు కనిపిస్తుంది. ఈ 5 స్టార్ చాక్లెట్ వాళ్ళు రాముని కాంటాక్ట్ చేసి బ్రాండ్ అంబాసిడర్ లెక్క పెట్టుకోవాలి. కరెక్ట్ యాప్ట్ అయితది. ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అని. రాము ఎట్లున్నాడంటే ఈ టాస్క్‌లో గమ్మునున్నాడు. ఏమన్నా చేసుకోండిరా భయ్ మీరు అని. తీసుకునేటోడు తీసుకుంటుండు, ఏసేటోడు ఏస్తుండు. రామ్ అయితే ఇట్లనే ఉండు. గమ్మునుండు. ఈట్ 5 స్టార్ డూ నథింగ్. లాస్ట్‌కి రామే విన్ అయిపోయిండు. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో సంజన ఎప్పుడైతే కెప్టెన్ అయిందో రాము చాలా కష్టపడి ఆడిండు. అప్పుడు విన్ అవ్వలేదు. ఈరోజు గమ్మునుండే ఇట్లా నిలబడి ఉన్నాడు అంతే. ఏం చేయకుండానే ఈరోజేమో విన్ అయిపోయిండు.